Dear aspirants, welcome to Compete Minds. ఈ రోజు మనము రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 మాక్ టెస్ట్ నెంబర్ 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ అయితే మనము స్లోగా సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనం తక్కువ సమయంలో ఆన్సర్ని రాబట్టగలము అనే వేలో మన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రెగ్యులర్ క్లాసెస్ అంటే మీకు వెరీ బేసిక్ లెవెల్ నుంచి మనం నిదానంగా టీచ్ చేస్తాం. కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉండాలి. చూడండి, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1099 హోల్ స్క్వేర్ అన్నాడు. ఇంత పెద్దదానికి స్క్వేర్ రూటా మన వల్ల అవుతా అవ్వదు, నో ప్రాబ్లం. ఇక్కడ 9 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 9 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే మన ఆన్సర్ 1తో ఎండ్ అవ్వాలి, కానీ అన్ని ఆప్షన్స్ 1తోనే ఎండ్ అవుతున్నాయి. అందుకని మళ్ళా కంగారు పడవద్దు. ఇక్కడ చూడండి, 10 ఉంది అంటే ఇది 1100 కన్నా తక్కువ. జనరల్ 11 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 121 వస్తుంది. కానీ 11 కన్నా తక్కువ ఉన్నప్పుడు మన ఆన్సర్ 121 కన్నా తక్కువ ఉండాలి కదా. అంటే లెస్ దాన్ 121 ఉండాలి. ఇది 126 ఉంది, ఇది 125 ఉంది, ఇది 124 ఉంది, కానీ ఇది 120. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. అయిపోయింది అంతే. అందుకని మొద్దు క్యాలిక్యులేషన్ చేయకూడదు. నెక్స్ట్, ఏ స్టూడెంట్ స్కోర్డ్ 33, 62, 56, 30, 62, 42, 72. ఓకే, 8 సబ్జెక్ట్. వాట్ ఈస్ ద యావరేజ్ అన్నాడు. మీన్ స్కోర్ అంటున్నాడు. మీన్ స్కోర్ అంటే యావరేజ్, సగటు. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేవు కాబట్టి మాన్యువల్గానే చేయాలి, తప్పదు. సో చూడండి, ఫస్ట్ 10s యాడ్ చేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి. 10s యాడ్ చేయండి. 30, 90, 140, 170, 230, 270, 340, 340 ప్లస్ 30, 370. అంటే 10s యాడ్ చేస్తే మనకు 370 వచ్చింది. ప్లస్ ఇప్పుడు నెంబర్స్ యాడ్ చేయండి. 5, 11, 15, 17, 9, 26. అంటే మొత్తం 396 వస్తుంది. సో డివైడెడ్ బై 8, 396/8. మళ్ళీ సర్కస్ చేస్తారా? 396 కదా, అంటే అప్రాక్సిమేట్గా 400 కదా. 400/8 అంటే 50. అంటే లెస్ దాన్ 50 ఇట్స్ వెరీ క్లోజర్ టు 50. లెస్ దాన్ 50 ఇట్స్ వెరీ క్లోజర్ టు 50. అయిపోయింది అంతే. అంతేగాని మళ్ళీ 396/8 సర్కస్ చేయకూడదు. లేదు, అన్ని ఆప్షన్స్ అక్కడే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 396 అనేది 400కి ఎంత ఎక్కువ? 4 తక్కువ. 4/8 అంటే 0.5. అంటే 50 టైమ్స్కి 0.5 తక్కువ, 49.5. సో ఈ విధంగా మనం ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్, ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 120% మోర్ దెన్ ద ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు. ఓకే, సో సన్ 120% అంటే 6/5 కదా. మీకు ఫ్రాక్షన్ టేబుల్ కూడా చెప్పాను నేను. అంటే సన్ది 5 పార్ట్స్ ఉంటుంది, ఫాదర్ది 6 పార్ట్స్ మోర్, ఎక్కువ అంటున్నాడు. 6 ఎక్కువ అంటే 11 అవుతుంది. సన్ది 5 భాగాలు అనుకుంటే ఫాదర్ది 6 ఎక్కువ అంటున్నాడు, అంటే 11 అవుతుంది. ఇద్దరిది కలిపితే 64 అన్నాడు. ఫాదర్ది సన్నుది కలిపితే మొత్తం భాగాలు 16 భాగాలు, కానీ వాల్యూ 64. అంటే 16 భాగాలు 64 అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అడిగింది ఎవరిది? ఫాదర్ వయసు అడుగుతున్నాడు. సో ఫాదర్ది కాదు అడిగింది, తల్లి వయసు అడుగుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ముందు ఫాదర్ది కనుక్కుందాం. ఫాదర్ది ఎంత? 11 × 4 అంటే 44. కానీ ఫాదర్ది అడగలే. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద మదర్ హూ ఇస్ 3 years యంగర్ టు ఫాదర్. నో ప్రాబ్లం. ఫాదర్ 44 అయితే తల్లి గారిది 41 అవుతుంది. ఎందుకంటే తల్లి గారు ఫాదర్ కన్నా 3 years తక్కువ కాబట్టి. సో ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అడుగుతున్నాడు. యావరేజ్ అడుగుతున్నాడు, సగటు గురించి అడుగుతున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ద ఇయర్స్ 2024, ఫీమేల్స్ 2024. సో 2022, నెక్స్ట్ 2020, 2021. ఈ 4 years యొక్క సగటు అడుగుతున్నాడు. సో నో ప్రాబ్లం. థౌజండ్స్ యాడ్ చేయండి. ఫస్ట్ 8,000, 6,000, 14, 8, 22, 22, 7, 29, 29,000. థౌజండ్స్ యాడ్ చేస్తే 29,000 ప్లస్ 100s యాడ్ చేస్తే ఇక్కడ 8, ఇక్కడ 4, 12, 18 ప్లస్ 8, 26 అంటే 2,600. మొత్తం ఎంత వస్తున్నా? 31,600. 31,600/4. సో 4 టేబుల్లో 4 7s are 28, 36, 4 9s are అంటే 7,900. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7,900. సో సేమ్ క్వశ్చన్ తెలుగులో ఉంది నాన్న. సో సగటు అడుగుతున్నాడు, సేమ్ క్వశ్చనే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7,900. సో నెక్స్ట్ పై చార్ట్ ఇచ్చారు. ఇక్కడ 6 ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాన్న. ఇక్కడ మొత్తం కూడా 6 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 6 ఫ్యాక్టరీస్ ఆర్ 22,000 ఇచ్చాడు. టోటల్ వాల్యూ
సో P1 ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ACDF అన్నాడు. సో P2 అనేది ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్ ఆఫ్ B అండ్ E అన్నాడు. అయితే వాల్యూ ఆఫ్ P1 ప్లస్ P2 అడుగుతున్నాడు. నో ప్రాబ్లం. సో మీరు జాగ్రత్త చూస్తే మనకు P1 ఫస్ట్ కనుక్కుందాం. P1 అంటే ఏమేంటి? ACDF వీటి యొక్క యావరేజ్ కావాలి. చూడండి జాగ్రత్తగా మీరు చూస్తే ఇది 47, 51, 71. 71% వీటికి యావరేజ్ కావాలి అంటే బై 4. సో 22,000 మీద, అది కూడా దేని మీద 22,000 మీద. మీరు జాగ్రత్తగా గమనిస్తే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. సో 4 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోయింది? 4 5s are 20, 4 5s are 20. అంటే 71 into 55. 55 1s are 55, 55 7s are 385, 57s are 350, 5 7s are 35, 35 plus 350 385. 385 plus 5 ఎందుకంటే 55 కాబట్టి 385 plus 5 390 అంటే 3905. ఇదేంటి P1, ఇదేంటి P1 ప్లస్ P2 ఫైండ్ అవుట్ చేయాలి. P2 ఏమంటున్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ ఆఫ్ B అండ్ E. సో Bకి Eకి డిఫరెన్స్ అంటున్నాడు. 13కి 16 డిఫరెన్స్ ఎంత? 3%, 3%. 3% ఆఫ్ 22,000. 1% అంటే 220, 3% అంటే 660. దీనికి 660 యాడ్ చేయాలి. 660 యాడ్ చేస్తే మనకు 4,500 వస్తుంది. 4,500లో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, 4565. సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చానన్నా, తెలుగులో ఇచ్చారు 4565. నెక్స్ట్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు. సో జాగ్రత్త చూడండి మీరు, 0.0064 ఇలాంటి ఇచ్చినప్పుడు కంగారు పడవద్దు. 64కి స్క్వైర్ రూట్ ఏంటి చెప్పండి? 64కి అండర్ రూట్లో ఉంటే బయటకు వస్తే 8 అవుతుంది. అండర్ రూట్లో 4 డెసిమల్స్ ఉన్నాయి, బయటకు వస్తే 2 అవుతాయి. అంటే మీ ఆన్సర్ 0.08 అంతే. లోపల 2 డెసిమల్స్ ఉన్నాయి అనుకోండి, బయటకు వస్తే 1 అవుతుంది. లోపల 6 ఉన్నాయనుకోండి, బయటకు వస్తే 3 అవుతాయి. లేదు బయట 2 ఉన్నాయనుకోండి, దాన్ని స్క్వైర్ రూట్ చేసినప్పుడు 4 అవుతాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 0.08. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 44 to the power of 901 plus 7 is divided by 45, then what will be the remainder అని అంటున్నాడు. సో 4కి సైక్లిసిటీ మనం 44గా కన్సిడర్ చేయాల్సిన 4కి సైక్లిసిటీ ఎంత? 2. అంటే 901 మనం 2తో భాగిస్తే అప్పుడు మనకు రిమైండర్ 1 వస్తుంది. అంటే ఇక్కడ 4 వస్తుంది, 4 power 1 అంటే 4 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, అంటే 11 వస్తుంది. మొత్తం యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. ఈ 1 మనం దేంతో చేయాలి? 45తో చేయాలి, అంటే 5తో చేయాలి. 5తో చేసినప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మనకు ఎయిదర్ 1 అన్న రావాలి, లేదంటే 6 అన్న రావాలి. సో 1 లేదు కాబట్టి యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద 35th టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 35వ పదం కనుక్కోమంటున్నాడు. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఏ అంటే మొదటి పదము 23, n అంటే 35వ పదం కావాలి, అంటే 35 మైనస్ 1 అంటే 34 వస్తుంది, ఇంటూ D. D అంటే కామన్ డిఫరెన్స్ ఎంత? 17. చూడండి ఇక్కడ 7 4, 7 4s are 8, 7 4s are 28, అంటే యూనిట్ డిజిట్ చూస్తున్నారు. ఇక్కడ 3 ఉంది, అంటే మన ఆన్సర్ 1తో ఎండ్ అవ్వాలి. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 23 ప్లస్ 17, 30 times 5 10, 17 4s are 68, అంటే 578. సో 578 అంటే ఎంత వస్తుందని ఎగ్జాక్ట్గా 601 వస్తుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. If the sum of the two decimals is 1.063 and the difference between them is 0.889. So find the value of the smallest decimal అడుగుతున్నాడు, చిన్న విలువ అడుగుతున్నాడు. సమ్ అంటున్నాడు, రెండింటి యొక్క సమ్ ఇచ్చేసాడు 1.0. డెసిమల్స్ మర్చిపోన్నాను, ఆన్సర్ వచ్చిన తర్వాత పెట్టుకుందాం. డెసిమల్ చూస్తే మీరు కంగారు పడిపోతారు. డెసిమల్ గురించి మీకు ఎందుకు చెప్పండి. సో డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత? 889. మీరు డెసిమల్ తీసుకొని చేస్తే సర్కస్ అవుతుంది. తర్వాత చూద్దాం, ఆన్సర్ తర్వాత చూద్దాం. ఏమేమి చెప్పండి. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు మనం సర్కస్ చేయకూడదు. మనకు కావాల్సిన స్మాలెస్ట్ నెంబర్. ఈ డిఫరెన్స్ చూడాలి. ఏం చూడాలి? ఈ డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ ఇది 1000కి ఏమో 111, కరెక్ట్గా 111. 111 ప్లస్ 63 అంటే 174. 174 ఉంది డిఫరెన్స్. దాన్ని బై 2 చేయాలంతే, అంటే 87. ఆ 87 స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఆప్షన్లో చూడండి, 87తో ఎన్ని డెసిమల్స్ ఉంటే మనకి ఎందుకు? అసలు 87తో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, అయిపోయింది అంతే.
సార్ అన్ని ఆప్షన్స్ 87తో ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్? మనం ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి. అంటే మన ఆన్సర్లో కూడా 3 డెసిమల్స్ రావాలి. కావాలంటే ఇప్పుడు 3 డెసిమల్స్ పెట్టుకో, వచ్చిందా? అదే మీరు డెసిమల్స్ తీసుకొని చూస్తే అమ్మా అనిపిస్తుంది. అలా చేయకూడదు. జాగ్రత్త చూడండి. దీనికి విలువ అడుగుతున్నాడు. దీన్ని ఎలా రాయొచ్చు మనం? కొసీకెంట్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉందన్న, అంటే కొసీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ. సో డినామినేటర్ అనేది మీరు జాగ్రత్తగా చూస్తే కాస్ ఏ కాటి అని ఉందన్న, కాటి ఏని మనం ఏమని రాయొచ్చు? కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చు. అప్పుడు కాస్ ఏ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు బై సైన్ ఏ. ఇప్పుడు 1 బై సైన్ ఏ అంటే ఏమవుతుంది? కొసీకెంట్ ఏ అవుతుంది. మైనస్ సైన్ స్క్వేర్ బై సైన్ ఏ అంటే సైన్కి సైన్ క్యాన్సిల్ అవుతే సైన్ ఏ అవుతుంది. అంటే కొసీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ వస్తుంది. కొసీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ వస్తుంది. అప్పుడు కొసీకెంట్ ఏకి దీనికి క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకి ఏం మిగులుతుంది? కొసీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ మిగులుతుంది. నేనేం చేయాలి? కాటి ఏని కాస్ ఏ బై సైన్ ఏ రాశాను. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు బై సైన్ ఏ. 1 బై సైన్ ఏ అంటే కొసీకెంట్ ఏ. సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ అంటే సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ సైన్ ఏ మిగులుతుంది. దీనికి క్యాన్సిల్ అయిపోయింది. కొసీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఎల్సిఎం అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా ఎల్సిఎం అడిగినప్పుడు లార్జ్ 2 నెంబర్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. లార్జ్ అసలు 70 చేయకర్లా, ఎందుకంటే 210లో ఉంటుంది. లార్జ్ 2 నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి? 210, 225. ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? డిఫరెన్స్ ఎంత? 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 15 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 14 టైమ్స్ పోతుంది. అంటే మీ ఆన్సర్ 14 టైమ్స్ ఆఫ్ 225. సో 14 200 టైమ్స్ ఎంత? 2800. 14 25 టైమ్స్ ఎంత? సో 14 25 టైమ్స్ 350. సో మీ ఆన్సర్ 3150. ఇంకా చెక్ చేయలేక్కర్లేదు, ఎందుకంటే 175 అనేది 375 3150లో వస్తుంది కాబట్టి your answer is what? 3150. Find the difference between the compound interest and simple interest 20,000 5% per annum for 3 years. 3 సంవత్సరాల వ్యత్యాసం అడుగుతున్నాడు. సో మనం 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ కనుక్కొని చక్ర వడ్డీ కనుక్కొని డిఫరెన్స్ చూడొచ్చు, లేదంటే ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఏది చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 ఇంటూ ఆర్ బై 100 అంటే ఆర్ బై 100 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇంటూ 300 ప్లస్ ఆర్. 300 ప్లస్ ఆర్ అంటే 305 బై 100. సో జాగ్రత్త చూడండి, 5 టేబుల్లో 20 టైమ్స్ పోతుంది. సో 5 టేబుల్లో 20 టైమ్స్ పోతుంది. 5 టేబుల్లో 61, 5 టేబుల్లో 20 టైమ్స్. సో 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 20,000 కదా, ఇంకో 0 ఉంటుంది. సో నెక్స్ట్ ఒక 2కి ఒక 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? కేవలం మిగులుతుందా? 610 మిగులుతుంది పైన, కింద 4 మిగులుతుంది. 610 హాఫ్ చేస్తే 305. 305 హాఫ్ చేయాలి. 305ని. సో 305 హాఫ్ చేస్తే 152.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 152.5. If the circumference of the circle is 72 centimeters more than the side of a square and the side of the square is thrice the diameter of the circle, so what is the radius of the circle? Okay, no problem. వృత్తం యొక్క చుట్టుకొలత చతురస్ర భుజం కంటే 72 ఎక్కువ. సో వృత్తం యొక్క చుట్టుకొలత అంటే 2πr. చతురస్ర భుజం అంటే ఏ 72 సెంటీమీటర్లు ఎక్కువ. చతురస్రం యొక్క భుజము ఆ వృత్తం యొక్క వ్యాసానికి 3 రెట్లు ఉంటుంది అన్నాడు. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ thrice the diameter of the diameter అంటే 2r. అంటే ఏ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఏ ప్లేస్లో 6rని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మనం rని కామన్ తీసేస్తే 2π అంటే 44/7 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ 72. ఎల్సిఎం 7 అయిపోతుంది. 44 మైనస్ 42 వస్తుంది, అంటే 2 వస్తుంది. 2/7 ఈజ్ ఈక్వల్ టు 72. సో 236 టైమ్స్ 736 times 252. 730 times 210, 7 6s 42, 42 plus 210, 252. So your answer is what? 252. Next ఇక్కడ మనకు what is the ratio of the number of baskets sold by the shopkeeper A and B together in June to the number of baskets sold by C and E together in May. సో మనకి AB together ఎవరు కావాలి? జూన్లో కావాలి. AB together. సో AB together జూన్లో కావాలి. అంటే ఎంతైనా జూన్లో 270 to 240 అంటే టుగెదర్ ఎంత వస్తుంది? 512 వస్తుంది. 512 వస్తుంది.
సో నెక్స్ట్ సిఎండిఈ మేలో కావాలి, సిఎండిఈ మేలో కావాలి, సిఈ మేలో కావాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 216 176. సో 392 వస్తుంది, 392. సో ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు 8 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 8 టేబుల్లో పోతాయా? ఎస్. సో 8 టేబుల్ ఇది 64 టైమ్స్ పోతుంది. ఇది 8 టేబుల్లో 8 4s 32, 8 9s 64:49. సో సేమ్ క్వశ్చన్ అని తెలుగులో ఉంది. ద యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 37. సో ఫైండ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ అన్నాడు. 6 అన్నాడు. సరి సంఖ్యలు అంటున్నాడు. సరి సంఖ్యలు ఎప్పుడు కూడా అంకె శ్రేణిలో ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉండదు. మిడిల్ టర్మ్స్, మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజే ఆ యొక్క సిరీస్ యొక్క యావరేజ్ అవుతుంది. మధ్యలో ఉన్నటువంటి రెండు సంఖ్యల యొక్క సగటు ఆ సంఖ్యా శ్రేణి యొక్క సగటు అవుతుంది. అంటే దీని యొక్క సగటు ఎంత? 37. అంటే ఇక్కడ 37 ఉంది. అంటే 37 తర్వాత ఈవెన్ నెంబర్ ఏమొస్తుందన్న 38 వస్తుంది. 38కి ముందు ఈవెన్ నెంబర్ ఏమొస్తుంది? 36 వస్తుంది. రెండవ అతి తక్కువ సంఖ్య 34 అనేది రెండవ అతి తక్కువ సంఖ్య. అతి తక్కువ సంఖ్య 32, కానీ మన ఆన్సర్ 32 కాదు. రెండవ అతి తక్కువ సంఖ్య అన్నాడు. సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ 34. The bus covers 42 kilometers in first hour. If the speed of the bus increases by 4 kilometers per hour every hour, then find the distance traveled by the bus in 10 hours. ఒక బస్సు మొదటి గంటలో 42 వెళ్తుంది కదా, మొదటి గంటలో. దాని తర్వాత ప్రతి గంటకి 4 పెంచుతున్నారు. 46, 50, 54, 58 అలా మొత్తం మనం రాసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది సంఖ్యా శ్రేణి అనేది అంక శ్రేణిలో ఉంటుంది కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది కదా. 10 నెంబర్స్ అన్నాడు కదా, మిడిల్ 2 నెంబర్స్ కదా. మిడిల్ 2 నెంబర్స్ అంటే ఇవే కదా. మిడిల్ 2 నెంబర్స్ అంటే 62. మిడిల్ 2 నెంబర్స్ కదా. మిడిల్ 2 నెంబర్స్ అంటే ఇవే వస్తాయా? 5వ నెంబరు 5వ గంట 6వ గంట కదా మిడిల్ 2 నెంబర్స్. అప్పుడు ఈ రెండింటి యొక్క యావరేజ్ ఆ సంఖ్యా శ్రేణి యొక్క యావరేజ్ అవుతుంది కదా. 58కి 62కి యావరేజ్ అంటే మధ్యలో పదమే యావరేజ్ అవుతుంది. మళ్ళీ 58 + 62/2 చేయాల్సిన అవసరం లేదు. 60 ఇది యావరేజ్. మనకు టోటల్ కావాలి ఇంటూ 10. టోటల్ 10 నెంబర్స్ కాబట్టి ఇంటూ 10 అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 600. విచ్ యాంగిల్ ఇస్ ద 2/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్? అనుబంధ కోణంలో 3/2 వంతుల కోణం ఎంత అంటున్నాడు? 3/2 వంతు అంటున్నాడు. ఇప్పుడు 36 అనుకోండి. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. సప్లిమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుబంధ కోణము అంటే సప్లిమెంట్ అంటే ఆ రెండు యాంగిల్స్ 180 degrees అవ్వాలి. ఫస్ట్ థింగ్. కాంప్లిమెంటరీ అంటే ఏమో 90 అవ్వాలి, సప్లిమెంటరీ అంటే 180 అవ్వాలి. అది క్లియర్ నానా? అది ఓకే కదా. ఇప్పుడు ఏంటి ఆప్షన్ ద్వారా వెళ్దాం. 36 అంటే దాని అనుబంధ కోణం ఏముంటుంది? 144 ఉంటుంది. సో దీన్ని 2/3 వేస్తే 144 వస్తా? రాదు. మీ ఆన్సర్ కాదు. 72 ఇది ఉందంటే దీని అనుబంధ కోణం ఏముంటుంది? 108 ఉంటుంది. దీంట్లో 2/3 తీసుకున్నాం అనుకోండి. 2/3 తీసుకుంటే ఎంత వస్తుందన్నా? సో 324 times 24 2s hours. ఇది కూడా కాదు. ఇది 108 కదా, అంటే ఇది 72 అవుతుంది. దీనికి 2/3 తీసుకున్నాం అనుకోండి. సో 336 times 36 2s are 72. ఎస్, అంటే 108 degrees ఒక కోణం అయితే దాని అనుబంధ కోణం 72 అవుతుంది. ఆ 108లో 2/3 వాల్యూగా 72 అవుతుంది. అది త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బాస్కెట్ ఈస్ 15/16 times ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. The cost price of the basket is decreased by 20% and the selling price is decreased by 10%. Then what will be the new profit percentage? So చూడనా, ఒక బుట్ట ధర తన అమ్మకపు ధరకు 15/16 రెట్లు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఇచ్చాడు 15/16 అని. కాస్ట్ ప్రైస్ 15 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 16 ఉంటుంది. నేను దీన్ని 1500 అనుకుంటున్నాను, దీన్ని 1600 అనుకుంటున్నాను, ఈజీ అవ్వడం కోసం అంతే. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బకెట్ ఈస్ డిక్రీజ్డ్ బై 20%. ఈ వాల్యూ 20% డిక్రీజ్ అయిందంట. కొన్న వేళ 20% తగ్గింది. 20% తగ్గితే ఎంత ఉన్నా 300 తగ్గుతుంది. 20% అంటే 300. అప్పుడు న్యూ సిపి ఎంత అవుతుంది? 1200 అవుతుంది. దిస్ ఈజ్ న్యూ సిపి, కొత్త కొన్న విలువ. సో అమ్మిన విలువ 10% కూడా, అమ్మిన విలువ కూడా 10% తగ్గిందంట. ఇది కూడా 10% తగ్గింది. సో 10% అంటే ఎంత? 160 తీసేస్తే ఎంత వస్తుంది? 1440 వస్తుంది. ఇది కొత్తగా అమ్మిన విలువ. ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్, దిస్ ఇస్ న్యూ కాస్ట్ ప్రైస్. న్యూ ప్రాఫిట్ ఎంతనా? ఆ డిఫరెన్సే కదా ప్రాఫిట్. న్యూ ప్రాఫిట్ విల్ బి 240. సో ప్రాఫిట్ని ఎప్పుడు కూడా మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? కొన్న విలువ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1200లో 10% అంటే 120, 20% అంటే 240. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20%. హౌ మెనీ
టైమ్స్ 5 అపియర్స్ ఇన్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 అండ్ 150. 50 మరియు 150 మధ్య ప్రధాన సంఖ్యల్లో ఎన్ని 5లు కనిపిస్తాయి అంటున్నాడు. అంటే 50 నుంచి 50 ప్రైమ్ నెంబర్ కాదు, 50 నుంచి 150 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఈ మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, ప్రధాన సంఖ్యలు ఉంటాయి కదా, నువ్వు 50 నుంచి 150 వరకు అన్ని ప్రధాన సంఖ్యలు రాసుకో. ఎన్నిసార్లు నీకు 5 కనిపిస్తాను అడుగుతున్నాడు. సో మనకు 50 తర్వాత వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ 53, దాని తర్వాత వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ 59, ఇంకా దాని తర్వాత నీకు ఏ నెంబర్లో కూడా నీకు 5 కనిపించదు. 65 వస్తుంది, కానీ 65 ప్రైమ్ నెంబర్ కాదు, 75 ప్రైమ్ నెంబర్ కాదు, 85 ప్రైమ్ నెంబర్ కాదు, 95 ప్రైమ్ నెంబర్ కాదు, 105 ప్రైమ్ నెంబర్ కాదు, 115 ప్రైమ్ నెంబర్ కాదు, 125 ప్రైమ్ నెంబర్ కాదు, 130 చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతావన్నీ కూడా 5 టేబుల్లో పోతాయి. ఒక 50లోనే చెక్ చేసుకోవాలంతే, మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఇది, ఇక్కడ ఒక 5 కనిపిస్తుంది, ఇక్కడ ఒక 5 కనిపిస్తుంది, అంటే మొత్తం 2 5లు కనిపిస్తాయి అంతే. A flight takes 3 hours late. To compensate, it increases its speed by 15% and reaches the destination on time. So what is the time taken by the flight to reach the destination, which is 4,600 kilometers at its usual speed? ఒక విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది, దాన్ని కవర్ చేసుకోవడం కోసం 15% వేగాన్ని పెంచారు. సో మొత్తం దూరం 4,600 కిలోమీటర్లుగా మనం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? నో ప్రాబ్లం. ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. నేనేమంటారంటే ఇక్కడ దూరం అనేది తటస్థం, వేగాల నిష్పత్తి ఇచ్చాడు. అసలు వేగాన్ని నేను 100 అనుకుంటాను, అసలు వేగాన్ని నేను ఏమనుకుంటాను 100 అనుకుంటాను. ఇప్పుడు 15% పెంచాం అంటే 115 అవుతుంది. అంటే వేగాల నిష్పత్తి 20:25, 23. అప్పుడు కాలాల నిష్పత్తి ఎంత అవుతుందన్నా? కాలాల నిష్పత్తి ఎంత అవుతుంది? 23:20 అవుతుంది. అయిపోయింది, 23:20 అంతే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. Whenever distance is constant, speed and time are inversely proportional to each other. దూరం తటస్థమైనప్పుడు వేగాలు మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమనపాతంలో ఉంటాయి. అదే చేశాను. డిఫరెన్స్ ఎంత? 3. ఆ 3 అంటే 3 గంటలే కదా మనకి ఇచ్చింది, 3 గంటలే కదా ఆలస్యంగా బయలుదేరింది వాళ్ళు. 3 గంటలు అయినప్పుడు 23 ఎంత అవుతుంది? 23 గంటలు అవుతుంది. ఆన్సర్ ఇస్ వాట్ 23. అసలు మీకు ఒక విషయం చెప్పమంటారా? 4,600ని క్యాన్సిల్ చేయాలి. 29వ టేబుల్లో పోదు, 27వ టేబుల్లో పోదు, కానీ 25వ టేబుల్లో పోతుంది. లేదు అంటే డైరెక్ట్గా ఆప్షన్తో చెప్పేవాడిని, కానీ ఇలా చేయొచ్చు. ఏం సర్కస్ చేయకండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 80. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ ద ఆర్టికల్ ఈస్ గాట్ 12.5% ప్రాఫిట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. సో 12.5% లాభం వస్తుందంట. 12.5 అంటే మీకు చెప్పే చాలా క్లియర్గా 1/8 అని. అంటే కాస్ట్ ప్రైస్ 8 అవుతుంది, ప్రాఫిట్ 1 అవుతుంది, 1 పార్ట్ ప్రాఫిట్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 9 అవుతుంది, అమ్మిన విలువ 9 అవుతుంది. అయిపోయింది. ఇచ్చింది ఏంటంటే కొన్న విలువకి అమ్మిన విలువకి డిఫరెన్స్ ఇచ్చాడు, అంటే ప్రాఫిట్ ఇచ్చాడు. 1 పార్ట్ అంటే 80. ఇప్పుడు కొన్న విలువకి అమ్మిన విలువకి వచ్చేటువంటి భేదమే ప్రాఫిట్ అవుతుంది. సో అడిగింది ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 8 పార్ట్స్, 1 పార్ట్ 80 అయినప్పుడు 8 పార్ట్ 640 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 640. ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలి. 8 టేబుల్లో 700 పోదు, 8 టేబుల్లో 820 పోదు, 8 టేబుల్లో 760 పోదు. ఒకటే ఆప్షన్ ఉంది. అలా డైరెక్ట్గా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. The speed of the train is 108 km/h and it crosses a 275 meters long platform in 25 seconds. If the train crosses the x meters bridge in 21 seconds, then find the value of x. రైలు వేగం గంటకి 108 కిలోమీటర్లు మరియు ఇది 25 సెకండ్లలో 275 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ దాటుతుంది. రైలు 21 సెకండ్లలో x మీటర్ల వంతెన దాటితే x వాల్యూ ఎంత? ఓకే, నో ప్రాబ్లం. 108 అంటే మనకు తెలుసు 30 మీటర్ పర్ సెకండ్ అని. మీకు కన్వర్షన్ టేబుల్ చెప్పాను, కిలోమీటర్ టు మీటర్ పర్ సెకండ్. 108 చూడగానే 30 చెప్పేయాలి. ఇప్పుడు రైలు ఎవరిని దాడుతుంది? ప్లాట్ఫామ్ దాడుతుంది. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ 275 ఇచ్చేసాడు. దూరం రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు మొత్తం దూరం అవుతుంది. సో ఎన్ని సెకండ్లు? 25 సెకండ్లు. వేగం 30, కాలం 25. 30 × 25 750. అంటే మొత్తం కలిపి 750 అవుతుంది. ఈ 275 కట్ చేస్తే ఎంత అవుతుందన్నా? ఈ 275 క్యాన్సిల్ చేయట్లేదు, ఆ పక్క పోయి మైనస్ చేస్తున్నాను అంతే. 750లోంచి ఒక 275 తీసేస్తే సో 475. ఈ 475 లెంత్ ఆఫ్ ద ట్రైన్. అదే రైలు ఈసారి 21 సెకండ్లలో వంతెన దాటుతుంది. వంతెన దాటేటప్పుడు ఏమవుతుంది? రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు ఎక్స్ అంటున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ 21 సెకండ్లో దాటుతుందంట. వేగం ఎంత? 30. 30 × 21 630. 30 × 21 630. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 630లోంచి 475 తీసేయాలి. 500 తీసేస్తే 130. 130కి 25 యాడ్ చేస్తే 155. సో వంతెన పొడవు 155. నెక్స్ట్, ఏ హెమిస్పెరికల్ బౌల్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్ has inner diameter 84. Find the cost of plating iron on the inside at. So painting another. That is painting the iron on the inside at the rate of 100 rupees per square meter, correct to the 2 decimals. Paint వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, నో ప్రాబ్లం.
అసలు ఇలాంటి మెన్సురేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ఫిగర్లో మనకు పై ఇన్వాల్వ్ అవుతుంది. హెమిస్ఫియర్ అంటే అర్ధగోళం అంటే పై ఇన్వాల్వ్ అవుతుంది. అంటే పై ఇన్వాల్వ్ అవుతుందంటే మనకు 11 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్. చూద్దాం 11 మల్టిపుల్ ఉన్నా చూద్దాం. 4, 8. సో ఇది చూస్తే 11, 8 అంటే 8కి 8 పోయినా డిఫరెన్స్ 11 వస్తుంది. ఎస్, దిస్ ఇస్ 11 మల్టిపుల్. నెక్స్ట్ 4, 10 ఇక 9 వస్తుంది. దిస్ ఇస్ నాట్ 11 మల్టిపుల్. 4, 8 8కి 8 పోయినా ఇది 9 వస్తుంది. ఇట్స్ నాట్ 7, 11 కానీ ఇక్కడ 8, 16 నో 11 మల్టిపుల్ ఒకటే ఉంది. ఇంకా లేదు అంటారా? ఆన్సర్ చేసుకుంటాం. పెయింటింగ్ వేస్తున్నారు, అర్ధగోళం అంటున్నాడు 2πr. సో 2 × 22/7 × r. లోపల వ్యాసం ఇచ్చాడు, వ్యాసార్థం 42 అవుతుంది. 2πr². 42 × 42 ప్రతి 100 సెంటీమీటర్స్కి 21 అన్నాడు. అంటే ఇంటూ 21 వేసి బై 100 వేస్తే సరిపోతుంది. సో మీరు దీన్ని ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో సింప్లిఫికేషన్ అన్న ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. 23 7s are 720 times 140, 7 3s are 21, 161 వస్తుంది. ప్లస్ సో 13 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 13 2s are 13 7s are 27, 27 × 17, 17 20 times 340, 17 7s are 119, 340 ప్లస్ 119 అంటే 459 వస్తుంది. 720 టైమ్స్ అన్న విడివిడిగా చేస్తున్నాను చూడండి. 720 times 340, 17 7s are 119, 340కి 119, 340కి 100 కలిపితే 440, 440కి ఒక 19 కలిపితే 459. అదే రాస్తున్నాను. నెక్స్ట్ 19 15 టైమ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ -15 కామన్ తీయొచ్చా? పోనీ ఈ రెండింటిలో -15 కామన్ తీయొచ్చా? తీస్తే 19 వస్తుంది, 11 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత? లేదా 19 ప్లస్ మైనస్ని కామన్ తీసాం కాబట్టి 19 + 11 ఎంత? 30. అప్పుడు ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఈ 450 నుంచి 450 తీసేస్తే 9 వస్తుంది. 9 + 161 అంటే 170. Suresh borrows 80,000 at 24% per annum simple interest and Ramesh borrowed 91,000 at 20% per annum simple interest. In how many years will their debts will be equal అంటున్నాడు. సో ఎన్ని సంవత్సరాల తర్వాత వారు అప్పులు సమానం అంటున్నాడు. మీరు ఓకే అనుకుంటే సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఏంటంటే చూడండి, ఒక్కసారి మీరు జాగ్రత్త చూడండి. ఏం చేయాల్సిన లేదు. ఇక్కడ 80,000 తీసుకున్నాడు, ఇక్కడ 91,000 తీసుకున్నాడు. 3 సున్నాలు కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేశారు. లేదు, ఒక 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే పర్సంటేజ్ ఉంది కదా, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం అంతే. ఇప్పుడు సంవత్సరానికి ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందన్నా? 800 24%, 24 8s are 820 times 160, 4 8s are 32 అంటే 192 వస్తుంది. ఇది ఫస్ట్ కేసులో వచ్చినటువంటి ఇంట్రెస్ట్. రెండో కేసులో 20% అంటున్నాడు. 20% ఏంటంటే 182 వస్తుంది. నానా మొదటి కేసులో నీకు 10 రూపీస్ ఎక్కువ వస్తుంది, ఇంట్రెస్ట్ రూపంలో ఎక్కువ వస్తుంది. కానీ ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఏమో 800, సెకండ్ కేసులో ప్రిన్సిపల్ ఏమో 910. అంటే మొదటి కేసులో కన్నా రెండో కేసులో 110 రూపీస్ ప్రిన్సిపల్ ఎక్కువ ఉంది. అంటే మొదటి వాడు రెండో వాడిని మీట్ అవ్వాలి అంటే, వాడిని చేరుకోవాలంటే 110 రూపీస్ చేరుకోవాలి. 110 రూపీస్ చేరుకోవాలి. ఒక సంవత్సరానికి 10 రూపాయలు చేరుకోగలడు. మరి ఒక సంవత్సరానికి 10 రూపాయలు చేరుకుంటున్నాడు అంటే 110 రూపాయలు చేరుకోవడానికి 11 years పడుతుంది. ఏమి లేదు ఇక్కడ, కామన్గా ఉన్నటువంటి 2 సున్నాలు తీసేశారు. వాడిది 800 ప్రిన్సిపల్, ఇది 910 ప్రిన్సిపల్. వాడిని వీడు మీట్ అవ్వాలంటే 110 రూపీస్ రావాలి కదా, ముందు ప్రిన్సిపల్ ఆ 110 కవర్ చేయాలి కదా. మరి వడ్డీ రూపంలో మొదటి వాడికి 10 రూపాయలు వస్తుంది, సంవత్సరానికి ఎక్కువ వస్తుంది. అలా 110 రూపాయలు చేయాలి. సంవత్సరానికి 10 అంటే 110 వెళ్ళాలంటే 11 సంవత్సరాలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటాక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.